కడియం పేపర్ మిల్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని, లేకుంటే పేపర్ మిల్ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడిస్తామని కేంద్ర కార్మిక సంఘాలు హెచ్చరించారు. కడియం పేపర్ మిల్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని, అక్రమ లాకౌట్, అక్రమ సస్పెన్షన్లు ఎత్తివేయాలని, తక్షణమే సమస్య పరిష్కరించకపోతే కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాజమండ్రి పేపర్ మిల్ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడిస్తామని కేంద్ర కార్మిక సంఘాలు ప్రకటించాయి. సోమవారం స్థానిక శ్యామల సెంటర్ వద్ద గల సిఐటియు కార్యాలయంలో కేంద్ర కార్మిక సంఘాల సమావేశం జరిగింది. ఆంధ్ర పేపర్ లిమిటెడ్ కడియం యూనిట్ నందు కాంట్రాక్ట్ కార్మికులు ఏప్రిల్ 27 నుండి వేతన పెంపు, పర్మనెంట్ స్కిల్ అప్గ్రేడేషన్, ఇతర న్యాయమైన డిమాండ్స్ పై సమ్మె చేస్తున్నారని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి పవన్ తెలిపారు. యాజమాన్యం మొండి వైఖరికి నిరసనగా కేంద్ర కార్మిక సంఘాలు శ్యామల సెంటర్ నందు నిరసన తెలిపారు. ఈ నిరసనలో సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు టి అరుణ్, 8C క్యాష్ ఉపాధ్యక్షులు తాటిపక్క మధు, ఐఎన్టీయూసీ నాయకులు టికే విశ్వేశ్వర్ రెడ్డి, ఐఎఫ్టియు జిల్లా నాయకులు చీకట్ల వెంకటేశ్వరరావు, ఐఎఫ్టియు నాయకులు జోజీలు నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. పేపర్ మిల్ యాజమాన్యం కార్మికుల సమస్యను చర్చల ద్వారా పరిష్కరించకుండా కాంట్రాక్ట్ కార్మికుల పోరాటానికి సంఘీభావం తెలిపిన పర్మనెంట్ యూనియన్ నాయకులను అక్రమంగా సస్పెండ్ చేస్తుందని యాజమాన్యం నిరంకుశ వైఖరిని ఖండించారు. ప్రభుత్వం అనుమతి లేకుండా పర్మనెంట్ కార్మికుల ఉత్పత్తి చేస్తున్న ఏకపక్షంగా మిల్లు లాకౌట్ పెట్టడం దుర్మార్గమని అన్నారు. తక్షణమే కార్మికుల సమస్యల పరిష్కారంకు యాజమాన్యం స్పష్టమైన వ్రాతపూర్వక హామీ ఇచ్చి అక్రమ లాకౌట్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కార్మికులపై ఎటువంటి కక్ష సాధింపు చర్యలు లేకుండా లేబర్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాలని కోరారు. యాజమాన్యం నిరంకుశ వైఖరి వదిలి కార్మికుల సమస్యలు పరిష్కరించుకుంటే కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాజమండ్రి పేపర్ మిల్ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి పవన్, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ఎస్ మూర్తి, బి పూర్ణిమరాజు, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి కె రాంబాబు, నాయకులు నల్లా రామారావు, వి కొండలరావు, ఐఎఫ్టియు నాయకులు చీకట్ల వెంకటేశ్వరరావు, ఐఎఫ్టియు నాయకులు జోజీ, ఐఎన్టీయూసీ నాయకులు భల్లేపల్లి మురళి, సునీల్ తదితర కేంద్ర కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. లిమిటెడ్ వారు ఈరోజు అక్రమ లాకౌట్ విషయం మీకు తెలిసిందే. గత 3 సంవత్సరాలుగా ఎటువంటి అగ్రిమెంట్ లేకుండా కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. ఈరోజు మీకు తెలుసు, రోజు రోజుకి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కనీసం వాళ్ళకి ఇస్తున్న వేతనాలు ఏమాత్రం సరిపోవడం లేదు. దీని మీద అనేక సార్లు యాజమాన్యం కలిసినా వాళ్ళు మొండి వైఖరిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళకి ఏ సంఘాలు లేకపోయినా వాళ్ళందరూ కలిసికట్టుగా కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా మా వేతనాలు మాకు పెంచాలి అని వారి న్యాయమైన డిమాండ్ల కోసం సమ్మె చేశారు. ఆ సమ్మె చేసిన ఫలితంగా ఆ సమ్మెకు కేంద్ర కార్మిక సంఘాలు సిఐటియు, ఏఐటిసి, ఐఎన్టీయూసీ ఒక జేఏసీ నాయకత్వం వెళ్ళి మీకు మేము అండగా ఉంటామని పరామర్శించినందుకు అక్రమంగా ఈ కేంద్ర కార్మిక సంఘ నాయకులందరం కూడా సస్పెండ్ చేశారు. దీని మీద మన శనివారం నాడు కేంద్ర కార్మిక సంఘాలు వాసంఘాలతో లేబర్ ఆఫీసర్తో చర్చలు ఉన్నాయి. ఈ చర్చల నేపథ్యంలో కనీసం ప్రభుత్వ అనుమతి లేకుండా, కనీసం ప్రజాప్రతినిధులకు తెలియకుండా, ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా కడియం పేపర్ మిల్ యాజమాన్యం నిరంకుశంగా మొండిగా లాకౌట్ ప్రకటించింది. ఆంధ్ర పేపర్ లిమిటెడ్ కడియం యూనిట్లో 800 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. 2000 సంవత్సరంలో ఆ రోజుకి 40 రూపాయల నుంచి 60 రూపాయల వరకు వేతన పెంపుదలకి ఒక ఒప్పందం చేసుకున్నారు 3.5 సంవత్సరాలకి. 2023తో 3.5 సంవత్సరాల కాలపరిమితి అయిపోయింది. ఆ తర్వాత కాలంలో మా వేతనాలు సరిపోవడం లేదు, వేతనాలు పెంచండి అని యాజమాన్యాన్ని అడుగుతూ వచ్చారు. గత ఏడాది కాలంగా యాజమాన్యము కాంట్రాక్ట్ వర్కర్లని పర్మనెంట్ వర్కర్లతో పాటు మీరు వద్దు, మీరు విడిగా మా దగ్గరికి రండి, మేము మీకు జీతాలు పెంచుతామని చెప్పి వాళ్ళని విడిగా పిలిపించుకుని 8 సార్లు మీటింగ్లని పిలిచింది. 8 సార్లు కాలక్షేపం కబుర్లు చెప్పింది. చిట్టజొరగా మొన్న ఏప్రిల్లో మేము పర్మనెంట్ వర్కర్లు అయిపోయిన తర్వాత చూస్తాము, ఈలోపు మీరు ఆగలేకపోతే, మీకు జీతాలు సరిపోకపోతే ఉద్యోగాలు మానేసి వెళ్ళిపోండి, గట్టిగా అడిగితే మీ సంగతి తేలుస్తామని చెప్పి యాజమాన్యం బెదిరించింది.
యాజమాన్యం బెదిరించిన కారణంగా కార్మిక వర్గం గత్యంతరం లేక 27వ తారీఖున వాళ్ళకి యూనియన్లు లేవు, హక్కులు తెలియవు, వాళ్ళంతటా వాళ్ళుగా విధులకు రాకుండా ఆగిపోయారనేటువంటి వాళ్ళ దగ్గరికి యూనియన్ నాయకులు మీ డిమాండ్లు ఏంటని అడగడానికి వెళ్ళినందుకు 11 మందిని అక్రమంగా ఛార్జ్ షీట్లు ఇచ్చి సస్పెండ్ చేసింది దుర్మార్గమైన యాజమాన్యం. రెండో పక్కన ఇవాళ కార్మిక శాఖ దగ్గర చర్చలు జరిగితే కార్మిక శాఖ దగ్గర చర్చలకి ఇవాళ కేంద్ర కార్మిక సంఘాల నాయకుల్ని, చట్టాలు తెచ్చిన వాళ్ళని రానివ్వకుండా యాజమాన్యం అడ్డుకొని కాంట్రాక్ట్ కార్మికుల్ని అతి దుర్మార్గంగా బెదిరించే పద్ధతులకు పాల్పడుతూ ఉంది. కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, కేంద్ర కార్మిక సంఘాల తరఫున ఈ అక్రమ లాకౌట్ని బేషరతుగా ఎత్తేయాలా, కార్మిక నాయకులపైన పెట్టిన అక్రమ సస్పెన్షన్ మొత్తాన్ని రద్దు చేయాలా, ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులకు వేతన పెంపుదల ఒప్పందాన్ని తక్షణమే చేయాలా. ఆంధ్ర పేపర్స్ కోస్టల్ పేపర్ మిల్ యొక్క యూనిట్ని లాకౌట్ చేసామని చెప్పి మేనేజ్మెంట్ ప్రకటించడం అనేది చాలా దారుణమైన విషయం. అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు వారికి ఇచ్చే జీతాలు సరిపోవట్లేదని, అవి పెంచమని అగ్రిమెంట్ చేయమని కోరుతుంటే 5 రోజులు వాళ్ళంతా కూడా నిరాహార దీక్ష కూర్చుంటే మేనేజ్మెంట్ నుంచి ఏ విధమైనటువంటి స్పందన ఏమీ లేకుండా మరి అక్కడ మిల్లు లాకౌట్ చేస్తున్నామని చెప్పి మేడే అందరూ కూడా ఎంతో సంతోషంగా మేడే జరుపుకుంటారు ప్రపంచవ్యాప్తంగా. కానీ ఇక్కడ కడియం పేపర్ మిల్లో ఈ మేడే రోజున లాకౌట్ చేయడం అనేది చాలా దారుణం, హాస్యాస్పదం. అయ్యా ముఖేష్ జైన్ గారు, నువ్వు వచ్చిన తర్వాత చాలా వరస్ట్గా బిహేవ్ చేస్తున్నాడు. ఈ పద్ధతి ఏం బాగలేదు. ఈ రాజమండ్రిలో పేపర్ మిల్లు 1956లో పెట్టారు. అప్పుడు కేవలం 10 టన్నుల పేపర్ మిల్లు, ఈవేళ 600 టన్నుల పేపర్ మిల్లుగా వచ్చిందంటే అది ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు, శ్రామికులు, ప్రజలు అందరూ సహాయ సహకారాలు అందించబట్టే ఇవాళ 600 టన్నుల పేపర్ మిల్లుగా ఎదిగింది. నీకు సంవత్సరానికి 200 కోట్ల రూపాయలు లాభం అవుతున్నాయి. నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు? నువ్వు పేరుకి సిఎస్ఆర్ ఫండ్స్ అంటావు, ఆ డబ్బులు ఎట్టుకెళ్ళి ఆడికి లంచాల కింద ఇచ్చేసి నువ్వు రాజమండ్రి సిటీ డెవలప్మెంట్కి ఏమాత్రం కూడా సహకరించట్లేదు. అయినా నీ మీద అనేకమైనటువంటి ఎలిగేషన్స్ ఉన్నాయి. ఒక లేడీకి అన్యాయం చేసావని నీ మీద అటెంప్ట్ రేప్ కేసు బొమ్మూరులో రికార్డ్ అయి ఉంది. అంతేకాకుండా నువ్వు ఎంతెంత లంచాలో ఎవడెవరి దగ్గర తీసుకున్నావు. నీ పుట్టినరోజుకి 22 తులాల బంగారం అయినటువంటి చైన్ నీ మెళ్ళ పట్టుకొచ్చి వేశారు. ఎందుకు వేశారు? అది ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి. లోతుకెళ్తే మాత్రం నీవు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో అడుగు పెట్టే అవకాశం ఉండదు.